హాయ్ అండి. చపాతీలోకి రైస్లోకి టేస్టీగా ఉండే శనగపప్పు తోటకూర కర్రీ చేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అనమాట. తోటకూర శుభ్రం క్లీన్ చేసుకొని కడిగేసుకోవాలి. కొంచెం వాటర్ ఎక్కువ పోసుకొని కడుక్కోవాలి. శుభ్రం కడిగేసి ఒక గిన్నెలో వేసేసుకొని దానిలో టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక పెద్ద టమాటా, ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకొని తర్వాత కొంచెం కారము, పచ్చిమిర్చి వేసినా సరే కొంచెం కారం కూడా వేస్తేనే టేస్ట్ వస్తుంది. కారము, పసుపు, సంబార్ అంటే ఆప్షనల్ అండి. అది మా దగ్గర మేము రెగ్యులర్గా వాడతాం కాబట్టి కంపల్సరీ వేస్తాను. కొంచెం చింతపండు, కొంచెం పచ్చిశనగపప్పు, ఒక 2 స్పూన్లు పచ్చిశనగపప్పు వేసి ఒక 2 టీ గ్లాస్ వాటర్ పోసేసి మూత పెట్టి సిమ్లో ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికిన తర్వాత మనము కొంచెం ఉప్పు వేసుకొని పప్పు గుత్తితోటి మెత్తగా ఎనిపేసి పక్కన పెట్టేసుకొని పోపు పెట్టేసుకుందాము. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నేను ఊరమిరపకాయలు వేస్తాను. ఊరమిరపకాయలు అయితే మనం తినేటప్పుడు మంచి టేస్ట్ ఉంటాయి. నూనెలో ఫ్రై అవుతాయి కాబట్టి క్రిస్పీగా బాగుంటాయి. మిరపకాయలు ఫ్రై అయిన తర్వాత కొంచెం 4 వెల్లుల్లి దంచేసుకున్నాను. తర్వాత జీలకర్ర, ఆవాలు, కొంచెం ఇంగువ, కరివేపాకు వేసుకున్నాను. ఇంగువ వేసుకుంటే మంచి స్మెల్, మనకి డైజెషన్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. కొంచెం ఇంగువ, కరివేపాకు వేసిన తర్వాత మనం పోపు ఫ్రై అయిన తర్వాత ఆ పోపు కూరలో వేసేసి కలిపెట్టేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకొని దించేసుకుంటే తోటకూర శనగపప్పు కర్రీ రెడీ. చాలా బాగుంటుంది. ట్రై చేయండి.